హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద మొత్తంగా 18 రకాల సంప్రదాయ చేతి వృత్తిదారులకు 15,000 ఆర్థిక సాయం అందించడం సహా పనిలో నైపుణ్యం పెంచేందుకు తగిన శిక్షణ ఇచ్చి రోజుకు 500 చొప్పున ఉపకార వేతనం కూడా ఇవ్వనుంది కేంద్రం. శిక్షణ తర్వాత వడ్డీలో రాయితీతో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 5% వడ్డీకే ఇక్కడ వీరికి లోన్లు అందుతాయని చెప్పొచ్చు. దీనికోసం తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయల వరకు వెచ్చించనుంది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సంప్రదాయ వృత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్ లాంచ్ చేసింది. చేతి వృత్తులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం ఈ స్కీమ్ కింద 2 శిక్షణా కార్యక్రమాలను తీసుకొస్తోంది. దీనికి దరఖాస్తు చేసుకున్న వారికే రోజుకు 500 రూపాయల స్టైఫండ్తో మెరుగైన శిక్షణ ఇచ్చి తర్వాత పరికరాల కొనుగోలు కోసం 15,000 రూపాయలు ఆర్థిక సాయంగా అందిస్తోంది. ఆ తర్వాత వడ్డీపై భారీ రాయితీతో బ్యాంక్ లోన్ వస్తోంది. తొలి విడతను సద్వినియోగం చేసుకున్న వారికి 2 విడతలో భాగంగా 2 లక్షల వరకు లోన్ ఉంది. కళాకారులు తమ నైపుణ్యాలను మరింత అప్గ్రేడ్ చేసుకోవడం, టూల్ కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మార్కెటింగ్ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ లోన్లు మంజూరు చేస్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది. మోదీ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త స్కీమ్ తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇండిపెండెన్స్ డే ప్రసంగంలో కొత్త స్కీమ్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ కేంద్రం ఏ స్కీమ్ తీసుకొస్తోంది, ఎవరెవరికి ప్రయోజనం కలుగుతుంది అనే అంశాలు ఇప్పుడు చూద్దాం. మోదీ సర్కార్ ఇప్పటికే సొంతింటి కల సాకారం కోసం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వపు ఫ్లాగ్షిప్ స్కీమ్ అని చెప్పొచ్చు. 2015 జూన్ 25 నుంచి ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ PMAY-U పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వం ఇటీవలనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్ వచ్చే ఏడాది డిసెంబర్ వరకు, అంటే 2024 చివరి వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా సొంత ఇల్లు కలిగి ఉండాలని భావించే వారికి బెనిఫిట్ చేకూరనుంది. సాధారణంగా అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ 2022 మార్చి 31తో ముగియాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఈ గడువు పొడిగిస్తూ వచ్చింది. గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఇటీవలే లోక్సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2015 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్ అమలు చేస్తూ వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం కింద అర్హత కలిగిన వారికి కనీస వసతులతో ఇళ్లను నిర్మించి ఇస్తున్నట్లు వివరించారు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.